హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఇది తినడానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేసుకోవడానికి చాలా ఈజీగా, ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్తో తయారు చేసేసుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ముందుగా మనము మీకు కావాల్సిన ఒక 5-6 ఎగ్గులు అయితే చక్కగా బాయిల్ చేసేసుకోండి. వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వాటర్ ములిగే వరకు వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకునేటప్పుడే చూసుకోండి, ఉన్న ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు బియ్యం ఒక అరగంట ముందు చక్కగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే అరగంట సరిపోతుంది మనకి. ఇప్పుడు బియ్యం నానిపోతూ ఉండగా మనము ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ కొరకు. టమాటోస్ ఒక 3 టమాటోస్ 2 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అదే విధముగా పచ్చిమిర్చి కూడా మనము 2 కప్పుల బియ్యానికి ఒక 5 పచ్చిమిర్చి అయితే స్పైసీకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు పుదీనా ఆకులు, ఇవి మన గార్డెన్లో కోసుకొని తెచ్చుకున్నవే. పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అయితే చేసేసుకుందాము. ఆనియన్స్ని చక్కగా ఒక చిట్కా చెప్తాను. నిలువుగా కట్ చేయడం అంటే ఇలాగా బద్ద అడ్డంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా, అలాగా కట్ చేసుకొని ఆనియన్స్ చక్కగా బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాము. ఇప్పుడు మనము రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక 5-6 పెద్ద గ్లాసులతో వాటర్ యాడ్ చేసుకొని ఆల్ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, యాలకులు, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈలోపు మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కకు తీసేసుకున్నాము. రైస్ పొంగుతుంది అనమాట. మనకి బాయిల్ అయిపోయింది. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసేసుకున్నాము. మనము ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని చక్కగా మనము ఎగ్స్, బాయిల్ అయిన ఎగ్స్ ఉన్నాయి కదా, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని ఇవి పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆల్ స్పైసెస్ అనమాట, చెక్క, లవంగాలు, షాజీరా, జాజికాయ, జాపత్రి, యాలకులు, అనాస పువ్వు, దాంతోపాటు 2 బిర్యానీ ఆకు, టమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనిచ్చేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. రుచికి సరిపడా ఉప్పు మనం దీనికి సరిపడా వేసుకోవాలి. మనం రైస్కి ఎలాగో వేసేసుకున్నాము. కారం కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం యాడ్ చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మంచి బిర్యానీకి మంచి కలర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు కూడా పైనుంచి యాడ్ చేసేసుకొని 1-2 నిమిషాల పాటు మగ్గనియాలన్నమాట. ఇది మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మగ్గనిచ్చుకోవాలి. మనకి ఇప్పుడు 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాము. చక్కగా గిలకొట్టేసుకున్న పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా, బాయిల్డ్ రైస్ మనము 80% రైస్ అయితే ఉడికించేసుకున్నాం కదా, ఆ రైస్ అంతా దీనిలో యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా సర్దేసుకొని ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా, అది పైనుంచి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనాకు కూడా వేసుకొని ఆ తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. దీనికి కలర్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఎటువంటి కలర్స్ అయితే వాడట్లేదండి, ఆ పసుపు కారం కలర్ సరిపోతుంది. నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా విజిల్ తీసేసి ఇలాగ మూత పెట్టి లైట్గా సిమ్లో పెట్టేసి లైట్గా 5-10 నిమిషాల పాటు మగ్గనిచ్చేసుకున్నారంటే ఏమీగా అండా బిర్యానీ, గుడ్డు బిర్యానీ, ఎగ్ బిర్యానీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ ఈజీ ప్రాసెస్తో ఎవరైనా సరే, బ్యాచిలర్స్ అయినా, న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నారంటే మీరు కూడా ట్రై చేస్తారా?
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అండా బిర్యానీ సూపర్గా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇలాగ ఎప్పుడైనా రొటీన్గా అన్నం తిని విసుకొస్తే ఇలా చేసుకోండి. ఎగ్ తోటి చాలా చాలా సింపుల్గా కూర అన్నం రెండు ఒకసారి అయిపోతుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి. చాలా సూపర్గా ఉంటుంది. చాలామంది వీడియోకి కామెంట్లు అయితే చేయట్లేదండి, లైక్ కూడా చేయట్లేదు. కంపల్సరీ ఒక లైక్ ఒక కామెంట్ చేశారంటే నాకు కూడా వీడియోలు చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన వీడియోలు నచ్చినాయో లేదో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.